జగన్ అరాచకాలతో విసిగిపోయి తెలుగుదేశంలో చేరేందుకు వెళుతున్న వైకాపా శ్రేణులపై అదే పార్టీలోని మరో వర్గం దాడికి పాల్పడ్డ ఘటన అనంతపురం జిల్లా రాప్తాడు మండలం తోపుదుర్తిలో చోటు చేసుకుంది. కనగానపల్లి మండలం తగరకుంటకు చెందిన కొందరు వైకాపా నాయకులు పరిటాల సునీత ఆధ్వర్యంలో తెలుగుదేశంలో చేరాలని నిర్ణయించారు. రోడ్డు మార్గంలో వెళుతుండగా వైకాపా నాయకులు వారిని అడ్డుకొని దాడికి తెగబడ్డారు. కారును ధ్వంసం చేసి నాయకులపై దాడి చేశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజారెడ్డి అనుచరులే దాడికి పాల్పడ్డారని బాధితులు తెలిపారు. గాయపడ్డ వారిని పరిటాల సునీత, హిందూపురం ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి పరామర్శించారు. తోపుదుర్తి సోదరుల అరాచకాలకు అంతే లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ వెంటనే స్పందించి దాడికి పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెచ్చగొట్టాలన్న ఆలోచనతో ఆ రాజారెడ్డి అనేది ఆయన ఎక్కడైతే సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి విలేకరును కొట్టిన వ్యక్తి బండి రవి ఆయన కూడా అక్కడే ఉండే ఈయన ఇద్దరు కూడా కలిసి చాలా దారుణంగా కొట్టిందే కాకుండా మళ్ళా వెహికల్స్ కూడా వేసుకొని ఎంటర్ ఆడిపోయినారు. కొట్టిన తర్వాత మా వాళ్ళ బండ్లు బయటకు వచ్చే తలక ఎమ్మెల్యే కూడా ఊర్లోకి కూడా ఎంటర్ అయినారంట. పోలీస్ వెహికల్ కూడా అక్కడ వాటర్ ప్లాంట్ దగ్గర కూడా ఉండదని కూడా చెప్తున్నారు. మరి పోలీసులు దగ్గర ఉంటే కూడా ఈ విధంగా జరుగుతా అంటే మరి మేము ఎవరు చెప్పాలా మాకు అర్థం కాలేదండి. ఇది మా నియోజకవర్గంలో ఒక డిఎస్పీ ఉన్నారు, ఒక సిఐ ఉన్నారు. వాళ్ళకి చెప్పినా కూడా వేస్టే. ఇదే వ్యక్తి కూడా మొన్న నేను పోయినప్పుడు కనగానపల్లి మండలంలో రాంపురం పోతే కూడా ఇద్దరు ఫుల్గా తాపేసి వాళ్ళు కూడా మిద్దె మీద రాళ్ళేసి రాళ్లతో కూడా వేపించిన వ్యక్తి ఈ రాజారెడ్డి అనే వ్యక్తి. డిఎస్పీ గారు నరేందర్ రెడ్డి అక్కడ ఉన్నారు. వాళ్ళు కూడా ఉరిక చూస్తా ఉన్నారు తప్ప దాని మీద యాక్షన్స్ లేవు. పోలీసులు కూడా అక్కడ ఎవరైతే ఈ రోజు జీప్ మీద దాడి జరిగిందో జీప్ మీద దాడి జరుగుతున్నటువంటి సమయంలో పోలీసులు కూడా నిశ్చేష్లై ఉండడం కూడా ఇది మంచిగా లేదు. దీని ఇమ్మీడియట్ గా ఎస్పీ గారు కూడా యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటి సంఘటన మరి ఒకసారి జరుపుకోకుండా చూడుకోవాల్సినటువంటి బాధ్యత ఎస్పీ మీద పోలీసు యంత్రాంగం మీద కూడా ఉందని తెలియజేస్తూ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.